ఎక్కడైతే చీకటి కోణంలో అక్కడున్న కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మోదీ నేను అంటే హిందుత్వం ఇస్తుందో పేరుతో కావచ్చు, అటు ఆదానితోటి గూడుపుటాన్ని చేసి దేశాన్ని మొత్తం పెద్ద ధనవంతులకు కట్టబెట్టినది వాస్తవం. ఇది మాత్రం అధిక ధరలతోటి నిత్యావసర సరుకులు కొనలేక పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎంత బాధపడ్డారు 10 సంవత్సరాలుగా అనేది అందరూ చూస్తున్నదే. మనం అంటే మన బ్రతికే విధానం కావచ్చు, జరుగుతున్న విధానాలు కావచ్చు, ఇవన్నీ కళ్ళగట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మేము ఏదైతే మాకు 100 కోట్లు మాకు అగ్రిమెంట్ అయిందనేసి మా మీద దుమ్మెత్తిపోసిన ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడున్న ఏదైతే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో మా మీద దుమ్మెత్తి మేము ఆ రోజే చెప్పేసినాం కదా, మాకొద్దు, మాకు దోపిడి సొమ్ము వద్దనేసి మేము చెప్పేసినాం. ఎప్పుడైతే విదేశాలలో ఆయన యొక్క అవినీతి బయటపడ్డప్పుడు మాకు వెంటనే వద్దని మా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం అందరికీ తెలుసు. కానీ అదేవిధంగా ఈరోజు మోదీ కూడా ఒప్పుకోవాలి కదా, అక్కడ బంగ్లాదేశ్లో కావచ్చు, లేకపోతే మణిపూర్లో కావచ్చు జరిగిన సంఘటనలు కూడా ఒక్కరోజు కూడా మోదీ తన బాధ్యతగా ఆడపిల్లల తరఫున ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఒక్కరోజు వాళ్ళని కనికరించి కనీసం ఏం జరిగింది ఏం కథ అని కూడా ఒక్కరోజు చూసుకోలేదు. అటువంటి గొప్ప ధనవంతుడు అయిపోయిండు, ఛాయ్ అమ్ముకొని బతుకుతున్న అన్న ప్రధాని ఇవాళ ఒక పెద్ద లక్షల కోట్లకు ధనవంతుడు అయిందంటే ఈరోజు పేదవాళ్ళ బతుకులు నీకు అవసరం లేదా? మధ్యతరగతి వాళ్ళ బతుకులు అవసరం లేదా?